సాంప్రదాయిని సుప్పిని సుఖ ఎంత? 100 రూపాయల? నువ్వు కాలేజీకి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? రోజు 100 రూపాయలు తీసుకెళ్ళిపోతున్నావు. అంటే ల్యాబ్ టెక్నీషియన్స్ వగేరా క్లాసు గ్రాఫ్ అని చాలా ఖర్చులు ఉంటాయి అన్న, అందుకే ఎక్కువ ఖర్చు అవుతుంది. లేకపోతే ఇంజనీర్ అవ్వంటే మామూలుగా అవుతా. సర్లే, పర్సులో ఉంటే తీసుకోపోయి త్యాగరా. ఏంటి నిన్న మాధవరాంకులకి నిన్న రాజవాడ దగ్గర కనిపించావంట, నువ్వేనా? నేను సినిమాకి ఎందుకు వెళ్తానన్నా? నేను కొద్దిగా కాలేజీకి వెళ్ళిపోతుంటే. నాకు తెలుసా నువ్వు కాదని, నువ్వు రోజు కాలేజీకి వెళ్ళిపోతుందే కానీ వాళ్ళ అబ్బాయితో తిరగమాక. ఆడు పెద్ద పూరం బొగ్గాడు. ఆడు నాకు అప్పుడప్పుడు శైలజ దగ్గర అదే తిరగ కనిపిస్తూ ఉంటాడు. నువ్వు జాగ్రత్త, తిరగమాక. వాడు నా వాళ్ళే సినిమాకి వస్తాడు, నాన్న పిలితే చంపేస్తాడేమో. వాళ్ళ అబ్బాయి అలా తిరుగుతాడని చెప్పి ఇప్పుడు నీ మీద అబండాలు ఎత్తాను. నాకు తెలిసాడు మించి. జాగ్రత్త. సరేనన్న, వాడు వెరీ బ్యాడ్ ఫిల్లో, నాకు తెలుసు బ్యాడ్ ఫిల్లో. అందుకే నేను దూరంగా పెట్టేది, నేను దూరంగా చదువుకున్నాను. అంటే కాలేజీ రావట్లేదు, రోజు సినిమాకి వెళ్తున్నాడు. ఎదవేషాలు లేకపోతే పూరం బొగ్గుల రోడ్డు మీద కాదు వస్తుంది తర్వాత. హలో, యాదగిరి అంటే మీరేనండి? యాదగిరి. నేను ఎవరు? సాయి కుమార్ మీ అబ్బాయినండి? నా కొడుకే. ఏమైంది? మీ అబ్బాయి అసలు కాలేజీ రావట్లేదండి. కాలేజీకి రావట్లేదా? ఎప్పటి నుంచి? ఇది కాలేజ్ స్టార్టింగ్ నుంచి కాలేజ్ రావట్లేదా? ఫస్ట్ లో వచ్చాడు అనుకుంటా అండి. ఓ, నేను జాయిన్ చేసిన రోజు వచ్చి టీవీ తీసుకెళ్ళిపోయాడా? సార్ మీ ఫోన్ పెట్టండి, నేను చూస్తా ఒకసారి. ఏమో పద్మ, ఏం పెంచుతున్నావండి కొడుకులు? ఏం పెంచుతున్నాడు? ఈవిడేమో కాలేజీకి వెళ్ళడు. వెళ్ళాడంటే టీసీ తీసుకొని వస్తాడంట. వెళ్ళిన రోజే అది రాని, ఇంటికి రాని అమ్మ కొడుకులు ఇద్దరిని బయటికి కట్టేపో చూడు. ఈరోజు నీ వల్లే నాకు అలా తయారాడు. నీ వల్లే, నీ ట్రైనింగే మొత్తం, నీ ట్రైనింగే. నీకు కష్టపడి తెస్తుంటే దున్నపోతులా తిని కూర్చుంటున్నారు ఇద్దరు అమ్మ కొడుకులు ఇద్దరు. ఆ రాగాడు ఓ పులిహారు పోయినాడు, నా తిన్నావా నాన్న ఓ చూపించేస్తావు. ఆడు పోరంబోకులా తిని గాలి తిరుగుతున్నాడు. ఆడు మన తిరిగితే నేనేం చేయాలి? మీరు బయటికి వెళ్ళిపోతే కానీ మీకు తెలియదు వాల్యూ ఏంటో. నా వాల్యూ అప్పుడు తెలిసింది. బయటికి వెళ్ళి కష్టపడితే తెలుస్తుంది రూపాయి విలువ. వాడి ఫీజులు లక్షలు కడితే పోరంబోకులా తిరుగుతున్నాడు. ఓ నా కొడుకో అంటావు. రాని నా కొడుకు రాని, రాని ఇంటికి రాని. అమ్మ కొడుకులు ఇద్దరిని గెంటేపో చూడు. బట్టలు కూడా ఉన్న బట్టలతో గెంటేస్తా బయటికి. కానీ నా కొడుకు రాని ఇంటికి వస్తాడుగా, రాని చెప్తా. అమ్మ కొడుకులు ఇద్దరికి